ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా కొంతమంది మాత్రమే ప్రజల గుండెల్లో మిగిలిపోతారు. నేను ఈయన గురించి ఇలా మాట్లాడితే ఏదో యాంకర్ మాట్లాడినట్టు ఉంటుంది. మీకు చిన్న పెట్టకథ చెప్తానండి. నేను చిన్నప్పుడు మెడ్రాస్లో పుట్టాను, మెడ్రాస్లో పెరిగాను. మా తాత రామానాయుడు గారు వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అవబోతుంది, మనం హైదరాబాద్ అనే ఊరు వెళ్తామన్నారు. హైదరాబాద్ అంటే ఏదో అనుకున్నా. అక్కడ ఫిల్మ్ నగర్ అనే ఏరియాలోకి వెళ్ళామండి. రాళ్ళు, రప్పలు, పాములు, తేళ్లు తప్పితే ఇంకేమి లేవు అక్కడ. ఒక 8-10 కిలోమీటర్ వరకు తార్ రోడ్ కూడా లేదు ఆ టైంలో. సరే, ఒకరోజు ఏదో 2nd or 3rd క్లాస్లో ఉన్నాను. ఆ టైంలో రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద ఇల్లు ఉందండి అదే రోడ్లో. అదేంటి అసలు ఇలాంటి రాళ్ళు రప్పల్లో ఇంకోళ్ళు కూడా ఉంటారా అనుకున్నా. అది ఎవరో కాదండి, ఈరోజు హైదరాబాద్ అనే ఊరిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉందంటే మీలాంటి వాళ్ళ వల్లే సార్. లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మంచు మోహన్ బాబు గారు. 85 ఏళ్ల సినిమా చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో 40 ఏళ్లుగా ఆయన సినిమాలు చేస్తూ, ఆయన సినిమాలు తీస్తూ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. నౌ ఐడ్ లైక్ టు కాల్ ఆన్ స్టేజ్ మిస్టర్ మురళీ మోహన్ గారు అండ్ శ్రీప్రియ గారు టు ప్లీజ్ స్పీక్ అబౌట్ మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారితో సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా 45 సంవత్సరాలుగా మా పరిచయం. మొన్న ఈ మధ్యనే నెల రోజుల క్రితం స్వర్గస్థులైన డాక్టర్ దాసరి నారాయణరావు గారి వారితో పరిచయం చేయబడి స్వర్గం నరకం చిత్రం ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఆయన హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో పాత్రలు నటించినటువంటి మంచి నటుడు. మనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అతి తక్కువ మంది ప్రామినెంట్ హీరోస్లో మోహన్ బాబు గారు ఒకరు. విలక్షణ నటుడు అనే దానికి 100కి 100 పాళ్ళు ఆయనే పేరు చెప్పాలి. అలాగే ఒక నిర్మాతగా అనేక చిత్రాల్ని నిర్మించారు. ఇప్పుడు కొడుకులు ఇద్దరు కూడా హీరోలు అయ్యారు, కూతురు హీరోయిన్ అయింది. మరి వీళ్ళందరూ కూడా ఒక కుటుంబం అంతా కూడా నటనకే అంకితమైపోయారు. ముఖ్యంగా మోహన్ బాబు చూసి నేను ఈర్ష్యపడేది శ్రీ విద్యా సంస్థ గురించి. ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ తిరుపతి దగ్గరలో పెట్టి కొన్ని వేల మంది దాంట్లో చదువుకుంటూ చక్కని శిక్షణ ఇస్తూ దాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న అందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ రోజున సైమా సత్కారాన్ని అందుకుంటున్న మా బావగారు మోహన్ బాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజున ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మేము ముగ్గురం పొట్టేల పున్నమ సినిమాలో ముగ్గురం కాంబినేషన్గా నటించాం. ఇవాళ మళ్ళీ ఈ సందర్భంగా ముగ్గురు ఉంటాం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మోహన్ బాబు గారు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తూ మరిన్ని పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నాను. Mohan Babu garuto. We have had our fights, and he's the best friend one can have. He's always supporting people who he knows, and I wish he has a very healthy and prosperous life, helping people more. And I'm so happy I'm here today. Actually, I was not going to come. It's my luck I came here, and it's an honor to honor Mohan Babu garu. Thank you. అందరికీ నమస్కారం. 40 సంవత్సరాల నట జీవితం. రాణా ఫిల్మ్ నగర్లో చాలా మేడ పైన ఒక స్ట్రీట్లో పోతుంటే వెరీ బిగ్ హౌస్ అని చెప్పావు. ఐ నో,
but you don't know. I stayed in the car shed. The rent was 30 rupees. కారు షెడ్లో వర్షం వస్తే ఒక పక్కన అలా కూర్చునేవాడిని, ఎందుకంటే వేరే రూమ్ లేదు. ఎన్నో సందర్భాల్లో అన్నీ చెప్పాను. మళ్ళీ చెప్పినవన్నీ ఇప్పుడు రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ చాలా చిన్నవాడిని, రామానాయుడు గారి ముందు, మీ ముందు ఐఎమ్ నథింగ్. నన్ను గురించి చెప్పే ముందు చాలా ఉంది, కానీ మా గురువుగారిని గురించి కూడా నన్ను మాట్లాడాలన్నారు కాబట్టి కొంత చెప్పాల్సి వస్తుంది బాబు గారు. మొదటగా శ్రీప్రియ మా బావగారి దగ్గర ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దాదాపు 40 సంవత్సరాల నట జీవితం. ఆ 40 సంవత్సరాల్లో 560 చిత్రాలు, దాదాపు 60 పిక్చర్స్ ప్రొడ్యూసర్. వేర్ ద లైఫ్ స్టార్టెడ్ ఇన్ ది పాండీ బజార్ వితౌట్ చెప్పల్. చెప్పులు లేకుండా జీవితాన్ని ప్రారంభించి ఈ రోజున భగవంతుని ఆశీస్సులతో ఈ విధంగా ఉన్నానంటే ఇది కేవలం నా తల్లిదండ్రుల ఆశీస్సులు, తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండబట్టి ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నాను. మీ ఇద్దరం కలిసి చెప్పారు శ్రీప్రియ, ఎన్నో మీ ఇద్దరం కలిసి చేశామని. డైలీ గొడవలు పడేవాడం. 560 మూవీస్లో ఎక్కువ విలన్ పాత్రలు. బావగారు హీరో, ఆవిడ హీరోయిన్, నేను విలన్. ఈ విధంగా ఎన్నో చిత్రాలు చేశాం. భగవంతుని ఆశీస్సులు. నాకెప్పుడు నా మార్గమధ్యంలో నాకు అవకాశం కలిగించినటువంటి భక్తవత్సలో నాయుడు అనే పేరును మోహన్ బాబుగా మార్చిన నా గురువు గారు, అలాగే నేను అత్యంత విపరీతంగా ప్రేమించే వ్యక్తులు మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. వాళ్ళందరి ఆశీస్సులు ఉండబట్టి, ప్రజల ఆశీస్సులు ఉండబట్టి ఈరోజు 40 సంవత్సరాలు ఈ అవార్డు తీసుకున్నాం. యాక్చువల్గా ఈ అవార్డు తీసుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదంటే ఏముంది, 40 సంవత్సరాల నట జీవితం, ఇప్పుడు మళ్ళీ అవార్డులు ఇవన్నీ ఎందుకు అంటే, విష్ణు ద సైమా అవార్డ్స్ అధినేత, హీ రిక్వెస్టెడ్ మీ, సార్ మీరు 2 విషయాలకు రావాలి, ఆ రెండో విషయం ఇప్పుడు చెప్పొద్దని చెవులో చెప్పింది అమ్మాయి. అందుకని అది కాకుండా 40 సంవత్సరాల నట జీవితం అనే ఉద్దేశంతో ఒప్పుకోవడం జరిగింది. విష్ణు అండ్ విష్ణు టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా నట జీవితానికి ఒక చిన్న కానుక అందజేశావు, మళ్ళీ గుర్తు చేశావు. అలాగే ఎక్కడి జీవితాన్ని ప్రారంభించానో, ఐ వాజ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఇంతకుముందు చెప్పాడు మన కన్నడ అబ్బాయి వాసు, ఐ థింక్ యూ నో, ఎవ్రీబడి నోస్ డైరెక్టర్ వాసు. వాళ్ళ బ్యానర్లో నేను 6 months పనిచేస్తే యాజ్ అప్రాంటిస్ డైరెక్టర్ డైరెక్షన్ సైడు దే పేడ్ మీ 50 rupees. 50 rupees ఫర్ 6 months. దెర్ ఆర్ 2 producers. ఐ రిక్వెస్టెడ్, సార్ 50 రూపాయలు ఇచ్చారు ఏంటి సార్ అని. ఉదయం భోజనం టిఫిన్ చేస్తున్నావా, మధ్యాహ్నం భోజనం తింటున్నావా, సాయంత్రం మధ్యలో 10 టీలు తాగుతున్నావా, 50 రూపాయలే నీకు జీతం ఎక్కువ అన్నారు. అది యాజ్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేసి 197 రూపాయల జీతం. ఏదో జీవితంలో సాధించాలి, సాధించిన తర్వాత ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇర్రెస్పెక్టివ్ అదర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఐఎమ్ గివింగ్ 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ మై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ విష్ణు టీమ్, ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.